ఈరోజు మా దుగ్గిరాల గ్రామంలో ఓసన్న ప్రార్థనా మందిరం వ్యవస్థాపకులు పెద్దలు గౌరవనీయులు ఈడి కృపాదానం గారికి, అదేవిధంగా మరి పరిశుద్ధ రాజు గారికి, రత్నాకర్ గారికి, ముఖ్యంగా నాకు కృపాదానం గారికి మధ్యన ఉన్నటువంటి ఎక్స్ఎంపీపీ మా బక్కయ్య గారికి, అదేవిధంగా రంగారావు గారికి, కొప్పాక వెంకటేశ్వరరావు ముక్కెళ్ళి వారికి, ముఖ్యముగా దైవ సేవకులు ప్రతి ఒక్కరికి ఈ వేదిక మీద ఉన్న కింద ఉన్నటువంటి సేవకులందరికీ కూడా హృదయపూర్వకంగా నా వందనాలు తెలియజేస్తున్నా. అలాగే సాంకేతిక బృందానికి కూడా నాకు ప్రత్యేక వందనాలు. ముఖ్యంగా ఎవరైతే ఓసన్న ప్రార్థనా మందిరానికి వచ్చేటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి తల్లికి, చెల్లికి, అన్నకు, తమ్ముడుకు, వారందరికీ కూడా కృపాదానం గారి యొక్క ప్రార్థనల ద్వారా మీ కుటుంబాల్లో ఉన్నటువంటి కష్టాలని, మీ యొక్క కోరికల్ని ఆ యొక్క దేవుని మార్గం ద్వారా విజయాలు సాధించాలని, మీకు సరైనటువంటి ధైర్యాన్ని కృపాదానం గారి యొక్క మాటల ద్వారా ఆ శక్తిని ఆయనకి ఇంకా మరింత ప్రసాదించి మరింతగా ఇంకా ఓసన్న ప్రార్థన అందరం అభివృద్ధిలోకి రావాలని, మీ అందరికీ కూడా మీ ప్రతినిధిగా, మీ ప్రాంతంలో పుట్టి, మీ ప్రాంతంలో పెరిగి, మీ మధ్యన ఉన్నటువంటి నేను మీ అందరికీ సహాయంగా ఉండేందుకు ఆ భగవంతుడు నాకు కూడా మీ అందరికీ సహాయం చేసే శక్తిని, ధైర్యాన్ని నాకు కూడా మీ అందరి ద్వారా, ముఖ్యంగా కృపాదానం దారి ప్రార్థన ద్వారా మరింతగా శక్తిని కలగజేయమని, మీ ప్రార్థనలో మా గురించి కూడా, మా యొక్క అంటే నాకు ఆస్తులు కావాలనో, ఐశ్వర్యాలు కావాలనో, ఇంకోటి కావాలనో నా కోసం ఏమి చేయక్కర్లేదు. అవన్నీ నేను చూడనివి కావు. నాకు ఇంకా మరింత పేదవారికి అండగా ఉండే విధంగా, ఆ విధంగా గవర్నమెంట్ను ఒప్పించి వారికి అవసరం మేరకు సాయం చేసే విధంగా నాకు ఆ శక్తిని ఇప్పించమని చెప్పి మీ ద్వారా ఆ ప్రభువుని వేడుకుంటూ, నన్ను కూడా మీ మధ్యలో, మీ గ్రామంలో, మన గ్రామంలో మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మరొక్కసారి మీకు ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.